sound. వాటితో పాటుగా అనేక హెరిటేజ్ బిల్డింగ్స్ విశాఖపట్నం, భీమిలి, యారాడ బీచ్, లైట్ హౌసెస్ ఇవన్నీ కూడా 100 years బ్యాక్ ఎలా ఉండేవి, ఈరోజు ఎలా ఉన్నవి, కొన్ని బిల్డింగ్స్ ఈరోజు లేవు కూడాను. ఆ విధంగా అనేక రకాలైన ఫోటోగ్రాఫ్స్ ఈరోజు ఎగ్జిబిషన్లో పెట్టారు. అన్నింటిలో బాగా నచ్చింది ఏంటంటే ఐఎఫ్ఆర్ టైంలో కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీశారు. అంటే డిఫరెంట్ ఫొటోస్ తీసి ఆ డిఫరెంట్ ఫొటోస్ని జాయిన్ చేసి చెప్పారు భాస్కర్ గారు, 6 ఫోటోలను జాయిన్ చేసి ఒక పెద్ద ఫోటో చూసినట్టే పెనోరమా ఆఫ్ షిప్స్, ఐఎఫ్ఆర్లో పార్టిసిపేట్ చేసిన షిప్స్ అన్నింటిని కూడా ఒకే ఫ్రేమ్లో ఫిక్స్ చేశారు. డిఫరెంట్ ఫొటోస్ తీసి ఒకే పిక్చర్ తయారు చేసి ఒకే ఫ్రేమ్లో ఉన్నట్లుగా మనకు చూపించారు. అలాగే ఇంకొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ ప్లేస్లో బద్రీనాథ్లో కానీ తీసిన ఫోటోగ్రాఫ్స్ కానీ, అలానే సీలో షిప్లోకి వెళ్ళి ఆ షిప్లో నుండి విశాఖపట్నం ఎలా ఉంటుంది, విశాఖపట్నం సముద్రం నుండి చూస్తే ఎలా ఉంటుంది, అంటే విదేశస్తులు విశాఖపట్నం పోర్ట్ వైపు వస్తున్నప్పుడు విశాఖపట్నం చూస్తున్నట్లయితే దాని వ్యూ ఎలా ఉంటుంది అని చాలా ఫొటోస్ తీసి వాటిని జాయిన్ చేసి ఒకే ఫోటోగ్రాఫ్గా మొత్తం విశాఖపట్నం అంతా కనిపించే విధంగా తీశారు. ఇటువంటి వండర్ఫుల్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. అయితే విశాఖపట్నంకి అదృష్టం ఏంటంటే ఎక్స్పీరియన్స్ని అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టానండి. అసలు ఈ ఫోటోగ్రఫీ మీనింగ్ ఏంటంటే ఐ వాంట్ టు గివ్ లవ్ అండ్ హ్యాపీనెస్ టు ద పీపుల్. లవ్ అండ్ హ్యాపీనెస్ అంటే ఏదో ఫోటో చూసి లవ్ అండ్ హ్యాపీనెస్ అంటే నేను ఏదైనా అనుకోవచ్చు, కానీ 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే 50 years బ్యాక్ వెళ్ళి చూస్తే హౌ ఇట్ వాజ్ వైజాగ్ ఫోటోగ్రఫీ అప్పుడు ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుండేది, అవి చూస్తే ఒక ఆనందం మనకు వస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక మంచి ప్రేమ కూడా పొందుతారన్న ఉద్దేశంతో నేను మీకు ఎక్స్ప్రెస్ చేయదలుచుకున్నాను ఈ ఫోటోగ్రఫీ యొక్క ఉద్దేశం. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఫోటోగ్రఫీ మొదలెట్టిన దగ్గర నుంచి ప్రతిదీ ఫోటో తీసి దాసి తర్వాత మనం చూపిస్తే ఆ హిస్టరీ చెప్తుంది అన్న ఫీలింగు నాకు ఉండేది అనమాట. అది కాకపోయినా సరే ప్రతి ఫోటోగ్రాఫర్కి ఆ ఫీలింగ్ ఉండాలండి. ఎందుకంటే ఫోటోగ్రాఫరు ఎంతో సొసైటీలో చాలా గొప్పోడు. అది చాలామందికి మనకు ఫోటోగ్రాఫర్ మిత్రులకి కొంతమందికే తెలుసు, కొంతమందికి తెలియదు. అది ఫోటోగ్రాఫర్ అంటే లాట్ ఆఫ్ సైకాలజీ.